త్వంగతి సర్వసాంఖ్యా యోగినాం త్వాం పరాయణం అనావృతార్గం. మోక్షం పొందాలనుకున్న వాళ్ళకి అడ్డంకి లేకుండా తెరుచుకునే ద్వారం వంటి వాడువు నువ్వు. తత్పూర్వం ఉన్నటువంటివి ప్రపంచానికి నేత్రాన్ని నువ్వు. సర్వ ప్రాణులకు ఆత్మవు. సూర్య ఆత్మా జగతస్తస్స అని మంత్రం ఉంది కదా. స్థావర జంగమైన సర్వజగత్తుగా ఆత్మస్వరూపుడు. సర్వ ప్రాణులకి పుట్టుక స్థానం నువ్వు. కర్మానుష్ఠానం చేసేవారికి నువ్వే సదాచార స్వరూపుడుగా భాసిస్తూ ఉన్నావు అంటూ సూర్యతత్వం అంతా అద్భుతంగా కొన్ని శ్లోకాల్లో వ్యాఖ్యానించారు. అంత అందమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకం విశేషం చెప్తూ సప్తమ్యాం అథవా సూర్యారాధన 2 తిథులు ముఖ్యం, షష్ఠి సప్తమి. అందుకే షష్ఠి కానీ ఆదివారం పడితే అది యోగం, భానుషష్ఠి. సప్తం పడిన యోగమే. విడిగా తిథులకి అంత శక్తి ఉంది. వారాల్లో ఆదివారం, తిథుల్లో షష్ఠి సప్తమి. ఈ 2 రోజుల్లో కూడా అహంకారం లేకుండా, దిగులనేది లేకుండా ఎవరైతే సూర్యుడిని ఆరాధిస్తారో వారికి సూర్యుడు సర్వసంపదలు ప్రసాదిస్తాడు. ఆపదలని వాళ్ళకి రావు. సూర్యభక్తులకు ఆపదలని ఉండవు, ఆది వ్యాధులు ఉండవు. ఇది ఆయన చేసిన స్తోత్రం. చేసిన వెంటనే అగ్ని సమాన కాంతితో ప్రకాశిస్తున్న ఆదిత్య భగవానుడు ధర్మరాజుకి సాక్షాత్కరించాడు.